జ్ఞాన ప్రసూనాలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అవధూతలు, సద్గురువులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు తయారుగారు. ఎప్పుడు కూడా వాళ్ళు తయారయ్యే జన్మిస్తారు. అటువంటి వాళ్ళల్లో మన దేశంలో ఎంతోమంది జన్మించారు. జిల్లెడమూడి అమ్మవారు, నీలంపాటి అమ్మవారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, మహమ్మద్ ప్రవక్త, క్రీస్తు లాంటి వాళ్ళు ఈ భూమండలంలో ఎంతోమంది జన్మించారు. వాళ్ళ యొక్క బోధనలే మన జీవితానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే మనం వాళ్ళలా తయారవ్వలేము. వాళ్ళు చెప్పినటువంటి బోధనలు విని వాళ్ళ గురించి రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా చదువుకొని మనిషిగా జీవిస్తాడు. మత పోరాటాలు, కుల పోరాటాలు అనేటువంటివి లేకుండా మనిషిగా జీవిస్తాడు అంతే. శ్రీకాళహస్తి దగ్గర సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన సామాన్య టీచరు, స్కూల్లో టీచరు. అటువంటి వాడికి జ్ఞానోదయమై చిట్ట చివరికి మహాప్రవక్తలాగా దైవంగా మారారు ఆయన. అందరూ ఒకసారి ఆయన్ని దర్శించుకోండి. దర్శించుకుంటే చాలు. ఆయన ఎవరితోటి ఏం మాట్లాడరు, మెరలకుండా కూర్చుంటారు, అడిగితే చెప్తారు. ఆయన శూన్యంలోకే చూస్తూ ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన చెప్తుంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాసుకుంటూ ఉంటారు. ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు. అటువంటి వాడికి ఈ శక్తి ఎలా వచ్చింది, దైవశక్తులన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే దానికి కూడా కారణం ఉంది. మనందరికీ తెలిసిందే వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలు ఈశ్వరమ్మ, ఆమె జీవసమాధి. ఈశ్వరమ్మ యొక్క శిష్యుడు వీరయ్య. ఆ వీరయ్య యొక్క గురువు శంభు గురుస్వామి. ఆ వీరయ్య అనేటువంటి అతనికి అసలు చదువు రాదు, ఏలుముద్ర, పశువులు కాసుకునేటువంటి వాడు. అటువంటి వాడు ఆ పశువుల్ని కాసుకుంటూ వాటిని ఒక చెట్టు నీడకుండా వదిలిపెట్టి దగ్గరలో ఒక సమాధి ఉంది. ఆ సమాధి మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా ఉండి సమాధి నుండి శబ్దాలు వచ్చాయి. తీరా చూస్తే అక్కడి నుండి ఒక దివ్యమైన తేజస్సు సమాధి నుండి బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. శూన్యం నుండే కొన్ని బీజాక్షరాలు వచ్చాయి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నా వెంటనే రా అని చెప్పాడు. సరేలేమంటే అంతలోనే ఆ తేజస్సు కాస్త మహాసర్పం పాములాగా తయారైంది. ఆ పాము వెంబడి పోతూ ఉన్నాడు. వెనకాలైన వీరయ్య గారు పోతూ ఉన్నారు. సగం దూరం పోయిన తర్వాత ఒక పెద్ద కొలను, అక్కడికి పోయిన తర్వాత మానవావతారాన్ని ధరించింది ఆ సర్పం. అప్పుడు చెప్పాడు, నేను నీకు కొన్ని దివ్య మంత్రాలు ఉపదేశిస్తాను అని ఉపదేశించి మాయమైపోయాడు. ఆ శంభుగురుస్వామి సమాధి అయి కనీసం 500 సంవత్సరాలైంది అప్పటికి. చూడండి విచిత్రం, 500 సంవత్సరాల క్రితం ఈయన వీరయ్య గారు జన్మించింది. ఇంకా ఆ తర్వాత ఈయన ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్కడి మొహం చూడగానే, జాతక చక్రాలు చేతులు చూడాల్సిన పనిలే, మొహాన్ని చూడగానే వాడి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం చెప్తున్నాడు. అందరూ అడిగారు, వీరయ్య పశువులు కాసేటువంటి నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అన్నాడు. మా గురువుగారు శంభు గురుస్వామి అని చెప్పాడు. ఒరే పిచ్చోడా, ఆయన సమాధి అయ్యి 500 సంవత్సరాలైంది, నువ్వు చెప్పేదంతా ఒట్టిదే అన్నారనమాట. ఆయనలో ప్రతీకారం ఏర్పడింది, పగ ఏర్పడింది. ఆయనేమో అక్కడ కనిపించాడు, సర్పరూపంలోనే చివరికి మనిషిగా తయారయ్యాడు. వీళ్ళ చూడబోతే నమ్మటంలే, నా వెంట రండి చూపిస్తా అన్నాడు. తీసుకుపోయారు. సమాధిని పైన స్లాబ్ తీసేస్తే ఆయన శిరోభాగం కనపడింది అందరికి కూడా. అప్పుడు ఈయన పాదాల మీద పడి అందరూ కూడా నమస్కారం చేశాడు, వీరయ్య గారి పాదాల మీద పడి. అటువంటి వీరయ్య గారే ఈ సుబ్రహ్మణ్యం గారి యొక్క శిష్యుడు. ఇంకా చూడండి మరి, ఆ వీరయ్య గారే ఈయనకి గురువు అయ్యాడనమాట. ఆయన వీరయ్య గారి శిష్యుడే ఈయన. మంత్రోపదేశం వల్ల, మంత్రబలం వల్ల వెంటనే రిజైన్ చేశాడు. ఈ కాలంలో ఎవరైనా రిజైన్ చేస్తారా? గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కష్టం. దాన్ని రిజైన్ చేశాడు. ఇంకన్నా ఆయన దైవశక్తులు అనేటువంటివి ఏర్పడ్డాయి. అటువంటి వాడిని ఒకసారి దర్శించండి చాలు. ఆయన చెప్పినటువంటివే జ్ఞాన ప్రసూనాలు. స్వేద ప్రసూనాలే జ్ఞాన ప్రసూనాలుగా తయారయ్యాయి. నీ యొక్క మరో రూపమే దేవుడు అని చెప్పాడు సుబ్రహ్మణ్యం గారు. మసీదుల్లోకి వెళ్తున్నావు, నమాజ్ చేస్తున్నావు, చర్చిలకు వెళ్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, దేవాలయాలకు వెళ్తున్నావు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. తీరా అక్కడికి పోయిన తర్వాత నీవేం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. ఎవరికి? నీకు నీవే.
అదే ఆయన చెప్పింది, నీ యొక్క మరో రూపమే దేవుడు. దేవుడు అంటే విగ్రహ రూపంలో ఉంది, విగ్రహం దేవుడి రూపంలో ఉంది, దాని దేవుడి విగ్రహం కాదు. కాబట్టి నీ యొక్క రూపమే, నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆ రూపంలో ఉంది. అందుకే తీరా అక్కడికి పోయిన తర్వాత కడు మూసుకొని నమస్కారం చేస్తున్నాం అంటే మనమే. ఈ విషయం తెలియక మత ఛాందసులు కొంతమంది దేవాలయాలు పాడు చేయడం, మిగిలినటువంటి వాళ్ళ మీద మత పోరాటాలు పెట్టుకోవడం ఈ రకంగా చేస్తున్నారు. ఈ విధంగా లేకుండా ఉండటానికే సద్గురువు యొక్క బోధలు అనేటువంటి మనకు ఉపయోగపడతాయి. మీ అమ్మను నువ్వు గౌరవించుకో, మిగిలిన అమ్మలందరినీ కూడా గౌరవించు. నీ పుస్తకాలు నువ్వు జాగ్రత్తగా చూసుకో, మిగిలిన వాడి పుస్తకాలు జాగ్రత్తగా చూడు. అంతేగాని నా దేవుడు అని కొంతమంది కొట్టుకున్నారు డబ్బాలు ఈ మధ్య. నీ దేవుడు కాదు, నువ్వే దేవుడు. ఆ సంగతి తెలుసుకోలేక నువ్వేం చేస్తున్నావు? నేను కొలిచే దేవుడినే కొలవాలని జనాల చేత తిట్లు తింటున్నావు, తనులు తింటున్నారు కూడా కొంతమంది. ఆ విధమైనటువంటి ఉండొద్దు అని చెప్పాడు. నీ యొక్క రూపమే భగవంతుడు, ఎక్కడో లేడు, నీ రూపమే. దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకునేంత వరకు మనకి ఈ ప్రార్థనలు, నమాజులు, దైవ ప్రార్థనలు, అభిషేకాలు అనేటువంటివి తప్పదు. మనం సామాన్య మానవులం. ఇవన్నీ జరిగిన తర్వాతనే మనలో శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకే వాళ్ళు చెప్పినటువంటి వినాలి. తప్పనిసరిగా దైవ పూజ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి కూడా. అటువంటి మంత్రబలం చేతనే గొప్పవాళ్ళు అయ్యారన్నమాట అందరూ కూడా చాలామంది. ఆయన చెప్పినటువంటివి జ్ఞాన ప్రసూనాలు. నువ్వు ఆత్మ అను, దేవుడు అను, సత్స్వరూపం అను, నీ ఇష్టం ఏదైనా అనుకో, నీవు ఉన్నది ఒక్కటే, అదే సత్, అదే ఆత్మస్వరూపం. చివరికి నీ శరీరమే నిన్ను మోసం చేస్తున్నది. సెంటు కొట్టుకుంటున్నావు, లిఫ్ట్కి వేసుకుంటున్నావు, మొహానికి ఫేస్ రీడింగ్ అని ఇంటి పూస్తున్నావు, శరీరానికి ఏమీ లేకుండా మంచి సబ్బులేసి రుద్దుకుంటున్నావు, ఇదంతా చేస్తున్నావు. చివరికి ఎవరు నిన్ను మోసం చేసేది? ఎదుటివాడు కాదు, నీ శరీరమే నిన్ను మోసం చేస్తుంది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకే. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీ స్వరూపం అనేటువంటిది బయటపడుతుంది. అందుకే నీ యొక్క మరో రూపమే దేవుడు అని చెప్పాడనమాట ఆయన. ప్రతి ఒక్కడూ కూడా కోరికలతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మా అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయితే నీ కొండకు వస్తా, మా అమ్మాయికి పెళ్ళి అయితే నీ కొండకు వస్తా, మా వాడికి పిల్లలు పుడితే నీ కొండకు వస్తా అంటే లేకపోతే పోవు అన్నమాట. మన కోరికల కోసం దేవుళ్ళని ప్రార్థిస్తున్నాం. అందుకే వాళ్ళు కనపడలే. దేవుడు అనేటువంటి వాడు నిజంగా నీకు కనిపించాడనుకో, నీవు కానీ దేవుడు ఇద్దరిలో ఒకడే ఉండేది. ఇంకా రెండో ఆయన ఐక్యం చేసుకుంటాడు. భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో, శ్రీకాళహస్తి స్త్రీ పురుగు, సాలె పురుగు, శివలింగానికి సాలె పురుగు చుట్టూ కూడా పాపం దాని భావం పొందేది, పూజ చేసేది. ఈలో పాము వచ్చేది. మళ్ళీ అది కాస్త ఏం చేసింది, ఇది చేసిన సాలె పురుగు కట్టిన గూడుని తీసేసి అది పూజ చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఏనుగు వచ్చింది, హస్తి అంటే ఏనుగు. అదేం చేసింది, ఈ రెండు పూజ అవతరపడి అది పూజ చేయడం మొదలుపెట్టింది. చిట్ట మూడిటికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వరుడు. కాబట్టి శ్రీకాళహస్తిని దర్శించండి. అక్కడున్న సుబ్రహ్మణ్యం గారిని చూస్తే చాలు మనకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. గురువైనా దైవమైనా నీ శ్రేయస్సును కోరి చేసేటువంటి వాళ్ళే. నీ గురువైనా కానీ నీ తిట్టేది కొట్టేది నీ శ్రేయస్సు కోసమే. ఒక మల్లయోధుడు గురువు శిష్యుడికి అన్నీ నేర్పాడు. వాళ్ళ గర్వం ఏర్పడింది. అందరూ రెచ్చగొట్టారు, నీ గురువు కంటే గొప్పవాడివా అని అన్నాడు. చివరి గురువుతోటే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆయన ఒప్పుకోలే. ముందు ఎప్పుడు కూడా గురువు శిష్యుడి దగ్గర ఓడిపోవాలి అనుకుంటాడు. గురువు శిష్యుడి దగ్గర ఓడిపోతేనే ఆయన గౌరవం. నా శిష్యుడు అని గౌరవంగా చెప్పుకుంటాడనమాట. సరేలేమని ఒప్పుకున్నాడు ఆయన. చివరికి ఏమైంది, ఈయన ఒక్క దెబ్బ కొట్టేసరికి గురువు ఆ తలకాయ ఆ శిశలో కూరకపోయింది. అప్పుడు చెప్పాడు, గురువు గారు మీరు నాకు అన్నీ నేర్పారు కదా, ఈ ఒక్క విద్య ఎందుకు నేర్పలేదు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నా, ఒరే ఈ ఒక్కటే నీకు నేర్పితే నీ చేతిలో నేను అయిపోయేవాడిని, ఇప్పుడు నువ్వు నన్ను చంపేసేవాడివే కదా, అందుకని ఈ ఒక్కటే నా దగ్గర ఉంచుకొని అన్నీ నేర్పాను, ఈ ఒక్కటే నేర్పలేక కాదు అని అన్నాడు. అప్పుడు గురువు యొక్క ప్రతిభ అనేటువంటిది బయటపడింది. కాబట్టి తన కొడుకుని తనకు మించిన వాడిగా చూడాలనుకుంటాడు తండ్రి. తన శిష్యుణ్ణి తనకు మించిన వాడిగా చూడాలనుకుంటాడు గురువు. దేవుడు కూడా అంతే. నాకెప్పుడు పూజలు చేయాలి, నమస్కారాలు చేయాలి ఆయన అనుకోడు. కాబట్టి ఈ భక్తుడే నా సీట్లో కూర్చోవాలి అనుకుంటాడు అన్నమాట. ఆయన అంతవరకు కూడా కష్టపడాల్సింది. అందులో అదృష్టం రమణ మహర్షి లాంటి వాళ్ళే కొంతమందికే దొరుకుతుంది. కాబట్టి తలుస్తున్నటువంటి వాళ్ళెవరో గుర్తించినటువంటి వాళ్ళని చూసేటువంటి వాళ్ళని చూసి దేవుడు పొంగిపోతాడు. భక్తి అంటే తాను భగవంతుడిని మింగేయాలని బయలుదేరి
చివరకు తానే భగవంతుడికి ఆహారం అయిపోవటం, అదే భక్తి. భగవంతుడితో స్నేహం, సద్గురువుతో స్నేహం అంటే సామాన్యం కాదు, అది ఆత్మహత్య కంటే ప్రమాదకరమైంది. పులి నోట్లో మన తలకాయ పెట్టినట్లే అన్నమాట. ఇంకా బయటికి రావడం అనేది ఉండదు, దానిలో దైవత్వంలో కలిసిపోవడమే అవుతుంది. కాబట్టి పోల్చుట అనేటువంటిది ఎక్కడ అనేటువంటిది తగినటువంటిది కానే కాదు. ఎవరి ఎదుట కాలం అనేటువంటి కీటకం పుట్టి పెరిగి నశిస్తుందో అతడే కాలుడు అవుతాడు. శరణాగతి అంటే తాను ఖాళీ అయిపోవడం అనేటువంటిదే దాని అర్థం అవుతుంది. ఒక డాక్టర్ కొత్తగా పాపం ప్రాక్టీస్ పెట్టాడు, అప్పుడే ఎంబీబీఎస్ అయిపోయి ఈయన దగ్గరికి వచ్చారు గురువు గారు, సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి. గురువు గారు నన్ను ఆశీర్వదించండి, కొత్తగా పెట్టాను, ఎంబీబీఎస్ అయిపోయింది, నా ప్రాక్టీస్ బాగా జరిగేటట్టుగా నాకు బాగా డబ్బులు వచ్చేట్టు ఆశీర్వదించమని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా గురువు గారు, అంటే నీ ఉద్దేశం ఏంది, ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రోగులు కావాలనా? అంటే అందరూ ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కడు రోగిష్టి వాడే నీ దగ్గరికి రావాలన్నమాట. అప్పుడా నువ్వు కోరిక అని అడిగాడు. ఇంకంతే, మౌనం, ఏం మాట్లాడలే, నిశ్శబ్దంగా ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, భగవంతుడే రోగి రూపంలో నీ దగ్గరికి వస్తాడు అనుకో. రోగులే భగవంతుడు, డాక్టర్కి రోగి భగవంతుడు, రోగికి డాక్టర్ భగవంతుడు. అంతే, భగవంతుడే రోగి రూపంలో వచ్చాడు అనుకో, ఆ రోగాన్ని బాగు చేయి చాలు, వాడు పోయి 100 మంది రోగిష్ఠులతో చెప్తాడు అనమాట. అప్పుడు నీ ప్రాక్టీస్ అనేటువంటి సాగుతుంది. అంతేగాని రోగంతో ఉన్నటువంటి వాళ్ళందరూ నా దగ్గరికే రావాలనుకున్నట్లయితే ప్రమాదకరం అని చెప్పారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు. ప్రతి ఒక్కడు నాకు ఐశ్వర్యం కావాలి, నాకు చదువు కావాలి, నాకు అన్నీ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అది కాదు నువ్వు కోరాల్సింది, నేనే ఐశ్వర్యం కావాలి అని కోరుకో. ఐశ్వర్యం అనేది వేరే ఉండకూడదు, నేనే ఐశ్వర్యం కావాలి, నేనే విధిగా తవారవ్వాలి. అహమేవ తత్, అదే నేను, నేనే అది, ఐఆమ్ దట్, దట్ ఈజ్ ఐఆమ్ అనుకుంటే అప్పుడు నీకు ఉన్నటువంటి దాన్ని భగవంతుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఒక చిన్న పెట్టెలో ఏనుగు పెట్టాలి అనేది చూసేవాడు ఒకడు, అది ఏనుగుని పెట్టలేను చిన్న పెట్టెలో, అయినా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, దాన్ని ప్రయత్నం చేద్దామనేటువంటి వాడు ఇంకొకడు అసలు జరగదు అని ఊరకనే మౌనంగా ఉండేటువంటి వాడు ఇంకొకడు. కాబట్టి కర్మ ద్వారా భగవంతుణ్ణి పొందలేము అని ఖచ్చితంగా తెలిసి ఊరికి ఉండేటువంటి వాడు ఇంకొకడు. భగవంతుడు భక్తుడికి ముక్తినిస్తాడని అందరికీ కూడా తెలుసు. భగవంతుడు భక్తుడికి భక్తుడే భగవంతుడికి ముక్తినిస్తాడు అని కొందరికి మాత్రమే తెలుసు. కాబట్టి అందరం కూడా భగవంతుని యొక్క పిల్లలమే. కాబట్టి మనల్ని మనం గౌరవించు, మిగిలినటువంటి వాళ్ళని కూడా గౌరవించాలి. ఈ యూట్యూబ్ చూస్తున్నట్టు మీ అందరికీ కూడా నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.